అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మధ్య తరగతి అమ్మాయి ఝాన్సీ థాట్స్. ఈ వీడియో అయితే చాలా చాలా యూజ్ అవుతుందండి మీకు. అంటే ఒక సర్ప్రైజింగ్ వీడియో అన్నమాట. మేము మా అబ్బాయి హాస్టల్ దగ్గరికి వెళ్తున్నామండి వాడికి సర్ప్రైజ్ ఇవ్వడానికి. సో హాస్టల్లో ఉన్నాడు కాబట్టి వాడికి కావాల్సిన అన్ని ఐటమ్స్ అన్ని కూడా తీసుకెళ్తున్నాను. ఇవేంటి అనేది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, ఏమేంటి దీనివల్ల యూజ్ ఏంటని. సో ఇవన్నీ కూడా హాస్టల్కి అనమాట. ఇంకా కొంచెం హెయిర్ కేర్ కి, ఫేస్ కేర్ కి, ఇలా హాస్టల్లో ఉన్న పిల్లలకి మనం ఎలాంటివి మనం పంపించాలనేవి చిన్న చిన్నవి ఒక చిన్న టిప్స్ కూడా నేను లాస్ట్ వీడియోలో నేను చెప్పానండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి లాస్ట్ వీడియోలో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా ఈ వీడియోలో మాత్రం మా అబ్బాయి కోసం సర్ప్రైజ్ అండి, వాడి బర్త్డే సర్ప్రైజ్ అనమాట. సో దానికోసమే మేము వెళ్తున్నాము. ఇంకా నేను మా చిన్న అబ్బాయి వెళ్తున్నామండి సర్ప్రైజ్ ఇవ్వడానికి. ఇది మా పెద్ద అబ్బాయి బర్త్డే అనమాట రేపు. సో ఈ రోజు మేము సర్ప్రైజ్ అంతా ప్లాన్ చేసుకున్నాం. అంతా హడావుడండి, ఎందుకంటే హాస్టల్కి ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి, ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. నిన్నంతా చూసారు కదా, సున్నుండలు, ఇంకా మినపుండలు, ఇంకా చాలా రకాలు అన్ని రకాలు చేసామండి. చేసి టైం అంతా నిన్న దానికే సరిపోయింది. సో ఈ రోజు సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట. వాళ్ళ బ్రదర్ అంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్యకి ఒక మంచి గిఫ్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. సో అదే ఆల్బమ్ అండి, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో ఈ వీడియోలో ఆల్బమ్ గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు దాకా ఫుడ్ ఐటమ్స్ అయితే చూసాం కదండి, ఆల్బమ్ అయితే ఇదే అనమాట. ఇది లాస్ట్ ఇయర్ వాళ్ళ అన్న బర్త్డేకి మా చిన్న అబ్బాయి గిఫ్ట్ గా ఇచ్చాడండి. సో అది ఎంటీ అనమాట, ఏమీ లేనిది, ఇలా ఖాళీగా ఉండే ఆల్బమ్ ని ఇచ్చాడనమాట. సో ఇందులో ఫొటోస్ అయితే లేవండి, అప్పుడు టైం లేక, ఇంకా వాళ్ళ దగ్గర ఉండే మనీని బట్టి ఇదైతే నేను ఆ ఐడియా కోసం ఇచ్చాడనమాట. ఈసారి ఏంటంటే దీనిలో ఫొటోస్ ని ఒక 200 ఫొటోస్ ని వాళ్ళిద్దరూ కలిసి ఉన్నవి, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరు, అంటే మా చిన్నబ్బాయి 6 months నుంచి ఇద్దరు కలిసిన ఫొటోస్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఇవి ఓల్డ్ ఫొటోస్ అండి, నేను ఒక 10 years బ్యాక్ వీటిని ప్రింట్ చేయించాను అనమాట. చూసారు కదా, చాలా చిన్నప్పుడు. ఇప్పుడు అయితే చాలా పెద్దగా చాలా హైట్ అయిపోయారండి. సో వీటిని కూడా నేను యాడ్ చేశాను. వీటితో పాటు ఇంకా 185 ఫొటోస్ ని ఓన్లీ వాళ్ళిద్దరివే అనమాట. ఎందుకంటే వాళ్ళ బ్రదర్ గిఫ్ట్ గా ఇస్తున్నాడు కాబట్టి. చూసారు కదా ఈ ఫొటోస్ అనమాట. అప్పటికప్పుడు నేను మా అమ్మని తీసుకుని వెళ్లి ఇవి ప్రింట్ చేయించానండి. ఇది మొత్తం మా చిన్నబ్బాయి ఐడియా ఇచ్చింది నేనైనా కానీ గిఫ్ట్ ఇస్తుంది మాత్రం వాడనమాట. వాడే కష్టపడి గిఫ్ట్ ఇద్దామని ఇంట్రెస్ట్ గా ఏదో ఒకటి క్రికెట్ బ్యాట్ ఇద్దాం అనుకున్నాడు యాక్చువల్లీ, కానీ దాని అమౌంట్ ఎక్కువ కదండి. సో అందుకే ఇది గిఫ్ట్ గా ఇస్తున్నాడు అనమాట. సో మంచి ప్రింట్స్ అన్ని తీయించాడండి, స్టిల్స్ అని. ఇవన్నీ కూడా మీకు ఆల్బమ్ మొత్తం కూడా నేను లాస్ట్ లో వీడియో ఎండింగ్ లో మొత్తం వీడియోలో ఏమేమి పిక్స్ పెట్టారనేది మొత్తం కూడా డీటెయిల్ గా చూపిస్తాను, మీకు అర్థమవుతుందండి వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుందనేది. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. సో వీటన్నిటికీ అమౌంట్ అయితే మాత్రం 1850 రూపాయలు అయిందండి. ఒక్కొక్క ప్రింట్ వచ్చి 10 రూపీస్ పడింది అనమాట. ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయండి. మనం హై రేంజ్ కాకుండా నార్మల్ గా ఉండే స్టూడియోస్ ఉంటాయి కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్తే కొంచెం తక్కువ తీసుకుంటారు. ప్రింట్స్ కూడా చాలా చాలా బాగా వచ్చాయి. చాలా హ్యాపీగా ఉందండి. నాకైతే ఇలాంటి గిఫ్ట్లు ఇవ్వడం చాలా ఇష్టం అనమాట. సో అందుకే ఇలాంటి ఐడియా ఇచ్చాను మా అబ్బాయికి. సో తప్పకుండా ఇంకా మా చిన్న అబ్బాయి అయితే వస్తున్నాడండి హాస్టల్ నుంచి. సో వాడి కోసమే నేను చికెన్ రెడీ చేస్తున్నాను. అసలు ఇప్పుడు ఉండే పనికి నాకు మామూలుగా టెన్షన్ కాదనమాట. ఇంకా నైట్ వెళ్ళాలండి, ఈరోజు నైట్ 12కి మేము బస్ ఎక్కాలన్నమాట. సో బస్ బుక్ చేసుకున్నాము. కానీ మా చిన్నోడు వస్తున్నాడు, మళ్ళీ వాడు చాలా రోజుల తర్వాత వస్తున్నాడు కదండి, వాడికి ఏదైనా మంచి టేస్టీగా చేసి పెడదామని చెప్పి అప్పటికప్పుడు చికెన్ తీసుకొచ్చి వాడి కోసం తయారు చేస్తున్నాం అనమాట. పిల్లలకి పెట్టడంలో చాలా హ్యాపీ ఉంటుందండి. ఎంత హడావుడైపోయిందో, చెమటలు వచ్చేస్తున్నాయి చూడండి. ఆ స్మోక్ కి నా ఫేస్ కూడా సరిగా కనిపించట్లేదు. ఒకవైపు నేను వంట చేస్తూ, ఇంకోవైపు హాస్టల్కి వెళ్లాల్సినవి కావాల్సినవి సర్దుతూ, ఇంకా ఇంకోవైపు ఈ ఆల్బమ్ అయితే ప్రిపేర్ చేయాలండి. చాలా తక్కువ టైం ఉందనమాట. నైట్ కల్లా ప్యాకింగ్ చేసుకుని 11 కల్లా వెళ్ళిపోవాలి. సో ముందైతే మాత్రం ఓల్డ్ ఫొటోస్ అయితే నేను పేస్ట్ చేసేసానండి. ఈ లోపు మా చిన్న అబ్బాయి వస్తాడు. సో అంది వేలో ఉన్నాడు అనమాట వాడు. సో వాడొస్తే ఈ పని వాడు చూసుకుంటాడులే అనుకుంటే కొంచెం లేట్ అయిందండి వాడు రావడం. సో మళ్ళీ టైం అయిపోతుంది కదా అని ఈ లోపు నేను పేస్ట్ చేస్తున్నాను. ముందైతే ఓల్డ్ ఫొటోస్ అనమాట, అంటే 6 months కాడి నుంచి ఏమున్నాయి అనేది నేను మళ్ళీ ఆల్బమ్ మీకు చూపించేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇది జస్ట్ ప్రింట్ తీసి మొత్తం ఒకే సైజెస్ అనమాట.
చూసారు కదా. సో వీటన్నిటిని ఫొటోస్ అన్నీ కూడా ఎన్ని వస్తాయో మొత్తం అన్నీ ఏజ్ ప్రకారం ఏ ఇయర్కి ఆ ఇయర్ పెట్టాలన్నమాట. మొత్తం క్లమ్సీ అయిపోయిందండి. నేను మొత్తం అసలు నాకు ఎలా వీటిని స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఏ ఇయర్లో ఉన్న ఫోటో ఉంది అర్థం కాలేదండి అసలు. ఇంకా గూగుల్ మ్యాప్ అయితే గూగుల్ తీసుకున్నాను, మన గూగుల్ ఫొటోస్ ఉంటాయి కదా. సో ఏజ్ వారీగా దాంట్లో అయితే మనకి ఈజీగా ఉంటుంది. వీటన్నిటిని ఇలా నేల మీద పరిచేస్తానండి. అసలు ఫొటోస్ అన్నీ కూడా మొత్తం ఇలా నేల మీద మొత్తం హాల్ మొత్తం కూడా ఫొటోస్తో నిండిపోయిందనమాట. అసలు మొత్తం ఫోటో సెక్షన్ అయిపోయిందండి. అసలు ఇదేం తర్వాత ఏంటనేది అర్థం కాలేదు. చూసారు కదా, హాల్ మొత్తం పరిచేసాను. నాకు ఒక పక్క ఇటువైపు వంట, ఇంకోవైపు ఇదనమాట. సో ఈలోపు మా చిన్నోడు వచ్చేసాడండి. ఓలా క్యాబ్ లాగా బైక్ ని బుక్ చేసుకున్నాడు అనమాట. ఈ మధ్య వీడు ఎప్పుడొచ్చినా కానీ ఇలానే బైక్ ని బుక్ చేసుకుంటున్నాడు. స్టేషన్ నుంచి బైక్ మీదే వచ్చాడండి. ఒక 30 రూపీసో 32 రూపీసో తీసుకున్నారు. నేను చాలాసేపు అవుతుంది, రా కూర తీసుకెళ్దురా. నేను ఎప్పుడు కూర చేసినా గానీ ఎక్కువగా చేస్తానండి. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళు ఉంటారు, మా అమ్మ వాళ్ళు ఉంటారు, అందరు ఇక్కడే ఉంటారు కాబట్టి ఏది చేసినా గానీ స్పెషల్ ఎక్కువగా చేస్తానన్నమాట. సో ఇప్పుడు మాత్రం మా చిన్నోడి కోసం నైట్ అయినా కానీ చేశానండి. వాడైతే వచ్చేసాడు. ఇంకా వాడికి అప్పచెప్పేస్తాను అనమాట. గూగుల్ మ్యాప్ అప్పచెప్పేసి వాడికి దాని ప్రకారం పెట్టేయమని చెప్పానండి. సో నాకు మిగతా పనులు చూసుకోవచ్చని ఈలోపు మా అమ్మ వచ్చిందండి. ఇద్దరు కలిసి మంచిగా ఎక్కడ ఏంటనేది మొత్తం మా అమ్మ కూడా ట్రెండీగా బాగా ఆలోచిస్తుంది అనమాట. సజెషన్స్ బాగా ఇస్తారు. సో వీళ్ళందరూ కలిసి ఆల్బమ్ అయితే ప్రిపేర్ చేసేసారు. అంత దూరం ఆ డిజైన్ లోనే చూసుకోవాలి, లేదంటే మామూలు పెట్టేసాయి అంతే. పెట్టేసాయి అన్ని ఫొటోస్, ఎక్కువ ఫొటోస్ అట్నే అవే. యాక్చువల్లీ మేము వచ్చేది మా పెద్ద అబ్బాయికి అయితే అస్సలు తెలియదండి. వాడికి సర్ప్రైజ్ అనమాట. ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి నేను రానేమో అనుకుంటున్నాడు వాడు. అంత దూరం 10 అవర్స్ జర్నీ చేసి రానేమో అనుకున్నాడు. ఇంకా వాళ్ళ తమ్ముడు వచ్చేదైతే అస్సలు తెలియదు. చూద్దామండి ఎలా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతాడో మావాడు. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. 11:30 అయిందండి. సో కారు అలాంటి ఏం లేవు కాబట్టి ఆటో మనకి 12 దాకా అంటే కుదరదు కాబట్టి మేము ముందే స్టార్ట్ అయిపోయామండి ఆటో కోసము. సో ఈ టైంలో అయితే కొంచెం ఆటోలు దొరుకుతాయి కదా అని చెప్పి. బస్సు స్టాప్ అయ్యేదైతే మాకు కొంచెం దగ్గరలోనే ఉంటుందండి. సో ఇప్పుడు కానీ మేము 12కి అలా ఎక్కామంటే మార్నింగ్ 6 కల్లా, లేదంటే లేట్ అయితే 9 లోపు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడే స్టాప్, ఇక్కడే ఈ ప్రైవేట్ బస్సెస్ అన్ని కూడా ట్రావెల్స్ అన్ని కూడా ఇలా హైవే మీద అవుతాయండి. సీట్ నెంబర్లో U8 U9 అప్పుడు 8 9 సీట్ నెంబర్ కిందకమ్మా, లాక్ కింద U8 U9 అంట. ఎక్కాలవా? ఏడ పెట్టాలి? లగేజ్ వెనకాల పెట్టేద్దాము. బ్యాగ్
యాక్చువల్లీ ఇప్పుడు నైట్ 12 దాటిందండి. మేము యాక్చువల్గా అయితే 12కే మేము కాల్ చేద్దామని, కానీ బస్సు సౌండ్లు అన్నీ వస్తాయి కదా, మా అబ్బాయికి సర్ప్రైజ్ గా ఉంచాం కదండి మేము వస్తున్న సంగతి కూడా తెలియకుండా. ఇక్కడ రోడ్ల మీద సౌండ్స్ వస్తాయని చెప్పేసి బస్సు ఎక్కిన తర్వాత చేద్దామని ఇప్పుడు ట్రై చేస్తున్నాడు. ఈలోపు మా పెద్ద అబ్బాయి అయితే నాతో ఫస్ట్ విష్ చేయించుకోవాలని చెప్పి వాడు నా ఫోన్ కి చేస్తూనే ఉన్నాడండి. కానీ నేను అప్పుడు బస్సు ఎక్కలేదని చెప్పి నేను వాడి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనమాట. సో ఇప్పుడు బస్సు ఎక్కాము. సో నిశ్శబ్దంగా ఉంటుంది కదా, ఇప్పుడు మా అబ్బాయి ట్రై చేస్తున్నాడు అనమాట వాళ్ళ అన్న ఫోన్ కి ఇప్పుడు చేయరాను అని చెప్పి నేను ఇప్పుడు చేయిస్తున్నాను. సో ఎలా రిసీవ్ చేసుకున్నాడు రేపటి వీడియోలో చూద్దామండి. వాడికైతే మేము వచ్చేది అస్సలు తెలియదు. విష్ చేసేటప్పుడు వాడు ఎలా రియాక్ట్ అయ్యాడు, ఎలా ఏం మాట్లాడాడు, ఒక్క 1% కూడా మేము వస్తామని అయితే అనుకోలేదు. రేపటి వీడియోలో తప్పకుండా మీకు రివీల్ చేస్తానండి. వాడు నిజంగా చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతాడని అనుకుంటున్నాను. సో ఇంకా వాళ్ళ తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్ ని చూసి కూడా ఎలా ఫీల్ అయ్యాడో కూడా రేపటి వీడియోలో నేను తప్పకుండా షేర్ చేస్తాను. వీడియో అయితే మిస్ కాకుండా చూడండి. ఓకే, ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్ బాయ్.